యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో తర్వాత లైన్ చూస్తే, యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. 20వ వచనం, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువుని చూచారు. దేవునికి స్తోత్రం. శిష్యులు ఎవరిని చూస్తారు? ప్రభువును చూశారు. పిల్లరా, ఇక్కడ దేవుణ్ణి చూశారు. ఇక్కడ నేనేమంటున్నానంటే, సహవాసంలో ఉంటే ముఖ దర్శనాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడి దర్శనాన్ని చూడగలుగుతారు. పిల్లరా, తోమ సహవాసంలో లేకపోవడం వలన దేవుని యొక్క ముఖ దర్శనాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారిని, మరణించి తిరిగి లేచినటువంటి ఆ మహిమాన్వితుడైనటువంటి దేవదేవుడిని పిల్లరా చూచేటువంటి ఆధిక్యత తోమ కోల్పోయాడు. పిల్లరా, ఇది నాన్న ఎంత దౌర్భాగ్యమో, ఎంత దౌర్భాగ్యం అండి. దేవుణ్ణి చూస్తే అదో ధైర్యం, కానీ 10 మంది యేసు ప్రభువును ముఖ దర్శనం చేసుకున్నారు. ప్రభువును చూచారు, వాళ్ళు ప్రభువును చూచారు. తోమ చూడలేకపోయాడు. పిల్లరా, దేవుని యొక్క దర్శనం అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క దర్శనం మనకు లేకపోతే, ఒక మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరమైనా వినాలా, దేవుడి దర్శనాన్నైనా చూడాలా. మనకు ఒక దర్శనమైనా ఉండాలా, స్వరమైనా ఉండాలా. దేవుని మహాకృపను బట్టి ఆయన పరిచర్య చేస్తున్న ఈ దీనదాసుడికి దేవుడు మొట్టమొదటి దర్శనాన్ని ఇచ్చాడు. సేవకు వచ్చిన తర్వాత ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన స్వరంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. ఈ రెండు లేకపోతే మనుషులు పిల్లరా ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేస్తున్నారో వారికి సరైన అవగాహన ఉండదు. పిల్లరా, దేవుని యొక్క దర్శనం లేకపోతే మనుషులు నశించిపోతారు, నాశనం అయిపోతారు. పిల్లరా, ఇక్కడ 10 మంది శిష్యులు ఒక సహవాసంగా కూడుకొని ఉన్నప్పుడు పిల్లరా దేవుడు వారిని దర్శించాడు. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ముఖ దర్శనం చేసుకున్నారు. సహవాసాన్ని కోల్పోయినటువంటి పిల్లరా తోమ దేవుని ముఖ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది సహవాసం యొక్క విలువ తెలియదండి. ఏదో చోట ఎక్కడో కాడ ఏదో ఒక గుడి, ఎక్కడైనా వాక్యమే, ఎక్కడైనా ప్రార్థనే. సహవాసం యొక్క విలువ తెలియదు. పిల్లరా, సహవాసం యొక్క విలువ తెలియదు. క్రీస్తు రక్తముతో కడగబడ్డావు నువ్వు, ఒక సంఘానికి నువ్వు చేర్చబడ్డావు, ఒక ఆత్మీయ సహవాసంలో ఒక బిడ్డగా నువ్వు నాటబడ్డావు. ఒక పొలములో నువ్వు నాటబడిన మొక్కవే, అక్కడే ఎదగాల. మొక్క ఇక్కడ వేసాం, కొన్ని రోజులు పోయిన తర్వాత పెరికేసి ఇంకో చోట వేసాం, కొన్ని రోజులు పోయిన తర్వాత పెరికేసి ఇంకో చోట వేసాం, అక్కడ కూడా కొన్ని రోజుల నుంచి తర్వాత మళ్ళీ పెరికేసి ఇంకో చోట వేసాం. సూపర్ కాస్తుంది కదా, చెప్పండి. బాగా కాస్తుందా? ఏమవుతుంది? చచ్చిపోద్ది, ఎండిపోద్ది, ఎటు కాకుండా అయిపోతుంది. పిల్లరా, ఈరోజు విలువ తెలిసిన వారిగా ఉండాలి, సహవాసం యొక్క విలువ తెలిసిన వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు అందుకే చెప్పాడు, ఇదిగో నా శరీరము అనేది సంఘం అన్నాడు. దేవునికి స్తోత్రం. శరీరముల అవయవాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లుగా సంఘములో ఉన్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా ఒక్క శరీరముల అవయవములై ఉన్నారు అనేసి చెప్పాడు. పిల్లరా, ఇందులో ఒక శరీర భాగము వేరవడానికి లేదు, ఈ శరీర భాగం ఇంకొక చోట ఉంటానడానికి లేదు. పిల్లరా, నువ్వు ఒక సంఘంలో ఎప్పుడైతే ఒక కమిట్మెంట్తో చేరావో జీవితాంతకాలం ఆ బంధాన్ని స్థిరపరచుకోవాలి. అది సహవాసం యొక్క విలువ తెలిసినోడు పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహవాసం యొక్క విలువ తెలిసిన వారు చేసే పని అది. పిల్ల తోమకి ఏం పని అంటారు? బయట చూస్తే విపరీతమైనటువంటి భయంకరమైన సమస్యలు ఉన్నాయి, చంపడానికి అనేక మంది చూస్తూ ఉన్నారు. 10 మందికి లేని పని తోమకు ఒకడికి ఏమొచ్చింది? పిల్లరా, ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే, సరిపెట్టుకోవాల్సిందే. పిల్లరా, అది లేకుండా చేసుకోవాల్సిందే. 10 మంది ఉన్న చోటే 11వ వాడు కూడా ఉండాల్సిందే.
వీరు ఇప్పుడు ధైర్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదే. ఆయన ఆదరించే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు, ఏ ఒక్కరిని ఆయన కన్నీళ్లతో విడిచిపెట్టే దేవుడు కాడు పిల్లరా. కనుక ఏ సమయంలో వస్తాడో, నాశనం ఎప్పుడు తీరుస్తాడు దేవుడు కనిపెట్టడం. 10 మందితో పాటు తోమ కూడా ఉండాలి కదా. ఉంటే తోమకు కూడా పిల్లరా సమాధానం వచ్చి ఉండేది. తోమకు కూడా దేవుని దర్శనాన్ని చూసే భాగ్యం వచ్చి ఉండేది. కానీ పిల్లరా దర్శనాన్ని పోగొట్టుకున్నాడు తోమ.